అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ ఎదుర్కొంటున్న ఒక చాలా పెద్ద సవాలు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఒకవైపు నగరాన్ని అభివృద్ధి చేయాలి, మరోవైపు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈ రెండిటి మధ్య జరుగుతున్న సంఘర్షణే నేటి మన విశ్లేషణ. సరే, అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం కథకు గుండెలాంటి ప్రశ్న ఇది. వేలాది మంది జీవితాలను తలకిరిందులు చేస్తున్న ప్రశ్న కూడా. ఇక్కడ చూడండి, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు ఇంటి యజమాని దగ్గర అన్నీ ఉన్నాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్, జీహెచ్ఎంసీ పర్మిషన్, రేరా సర్టిఫికేట్, చివరకు బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ అయింది. అన్నీ పక్కా. కాని మరోవైపు ఏముంది? ప్రభుత్వమే బుల్డోజర్లతో వచ్చి కూల్చేస్తామంటోంది. అసలు ఒకే వ్యవస్థలో ఇంతటి వైరుధ్యం ఎలా సాధ్యం? మనం ఇక్కడ మాట్లాడుకునేది అక్రమంగా భూమి కబ్జా చేసిన వాళ్ల గురించి కాదు. తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కట్టుకున్న ఇల్లు కళ్ల ముందే కూలిపోతుంటే నిస్సహాయంగా చూస్తున్న మధ్యతరగతి కుటుంబాల కథేది. అయితే ప్రభుత్వం ఏం చెబుతోందంటే, ఒక ప్రభుత్వ అధికారి పొరపాటున పర్మిషన్ ఇచ్చినా సరే, ఆ కట్టడం గనక చెరువు భూమిలో ఉంటే అది చెల్లదు, పర్యావరణ చట్టమే అక్కడ వర్తిస్తుంది, దాని ప్రకారమే నడుచుకోవాలి. ఇదే ఇక్కడ అసలు కీలకమైన పాయింట్. ఇప్పుడు మనం అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం. చట్టబద్ధమైన పత్రాలు ఉన్నా ఓ కట్టడం అక్రమం ఎలా అవుతుంది? ఈ వైరుధ్యం కొన్ని దశాబ్దాలుగా మన వ్యవస్థలో ఎలా పెరిగి పెద్దదైందో చూద్దాం. ఇది ఎలా జరిగిందో చూడండి. కేవలం 4 దశల్లో. మొదట, రెవెన్యూ శాఖ రికార్డుల్లో తప్పులు ప్రభుత్వ చెరువు భూమిని ప్రైవేట్ భూమిగా మార్చేశాయి. ఆ తర్వాత బిల్డర్ ఆ క్లీన్ టైటిల్ డీడ్తో వస్తాడు. మున్సిపాలిటీ వాళ్లు అసలు చెరువు మ్యాపులు చూడకుండా ఆ తప్పుడు టైటిల్ డీడ్ ఆధారంగా పర్మిషన్లిచ్చేస్తారు. చివరిగా అమాయక కొనుగోలుదారు అన్నీ ప్రభుత్వ పత్రాలే కదా అని నమ్మి తమ జీవితకాల సంపాదనను అందులో పెడతారు. అంటే 2 ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ మరియు నీటిపారుదల, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పనిచేయడం వల్లే ఈ ఘోరం జరిగింది. అసలు సమస్య అంతా ఈ శిఖం భూమి దగ్గరే మొదలైంది. శిఖమంటే ఏంటంటే చెరువు గర్భంలో ఉండే భూమి. అంటే చెరువు ఎండిపోయినా సరే ఆ భూమి చెరువుకే సొంతం, ప్రభుత్వ ఆస్తి అన్నమాట. దాన్ని ప్రైవేటుగా అమ్మడానికి వీల్లేదు. కానీ ఇక్కడ జరిగిందేంటి? చట్టప్రకారం చెరువుకి ఉండాల్సిన భూమిని ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. వ్యవస్థలో లోపాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇది కేవలం ఒక్క తప్పుతో ఆగలేదు. గత 20 ఏళ్లుగా ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో వైఫల్యాలు ఈ సంక్షోభాన్ని మరింత పెద్దది చేశాయి. గ్రామ పంచాయతీలు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా పర్మిషన్లివ్వడం, 3500 చెరువుల్లో కేవలం 230కి మాత్రమే హద్దులు నిర్ణయించడం, చివరికి వేగవంతమైన అనుమతుల కోసం తెచ్చిన టీఎస్ బీపాస్ వ్యవస్థను కూడా అవినీతి అధికారులు దుర్వినియోగం చేయడం, ఇలా ప్రతి స్థాయిలోనూ సమస్య జటిలమవుతూ వచ్చింది. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. మరి ప్రభుత్వం అకస్మాత్తుగా ఎందుకు మేల్కొంది? కనీవిని ఎరుగని స్థాయిలో నగరాన్ని ముంచెత్తిన ఒక ప్రకృతి విపత్తే దానికి కారణం. ఊహించుకోండి, అక్టోబర్ 2020లో అతి తక్కువ సమయంలో ఏకంగా 469 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సహజంగా నీళ్లు పోవాల్సిన దారులన్నింటినీ కప్పి కట్టడాలు కట్టడంతో నగరం మొత్తం నీళ్లలో తేలియాడింది. వ్యవస్థ చేసిన తప్పులకు 33 మంది తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇది చాలా విషాదకరం. ఇక ఆస్తి నష్టమైతే దాదాపు 6.7 బిలియన్ రూపాయలు. ఈ ఆర్థిక విధ్వంసం ఇకనైనా మారకపోతే కుదరదు అని ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికలా పనిచేసింది. అయితే ఈ వరదలు ఒక్కరోజులో వచ్చింది కాదు. ఇస్రో డేటా చూస్తే 1979 నుండి 2024 మధ్య హైదరాబాదులోని చెరువుల విస్తీర్ణం 61% తగ్గిపోయింది. అంటే నగరం దశాబ్దాలుగా తన సహజ వరద రక్షణ వ్యవస్థలను తానే నాశనం చేసుకుంటూ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం రంగంలోకి దిగింది. నగరానికి ఒక రకమైన ఎమర్జెన్సీ సర్జరీ చేయడానికి ఒక కొత్త, చాలా శక్తివంతమైన ఏజెన్సీని ఏర్పాటు చేసింది. దాని పేరే హైడ్రా, అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీనికి ఒకే ఒక్క పని అప్పగించారు: కబ్జా అయిన చెరువులను తిరిగి స్వాధీనం చేసుకోవడం. దీనికోసం అసాధారణమైన అధికారాలను ఇచ్చారు. హైడ్రాకు ఇంత బలం రావడానికి కారణం 3 వేర్వేరు చట్టాలను కలపడమే. పాత నీటిపారుదల చట్టాలు భూమి యాజమాన్య హక్కులను కూడా తోసిపుచ్చే అధికారం ఇస్తే, కొత్త మున్సిపల్ చట్టాలు ఎలాంటి నోటీసు లేకుండా వెంటనే చర్యలు తీసుకునే వేగాన్ని అందించాయి.
ఈ రెండింటి కలయికే హైడ్రాను ఇంత శక్తివంతంగా మార్చింది. హైడ్రా తన చర్యలను రెండు కీలకమైన గీతల ఆధారంగా తీసుకుంటుంది. ఒకటి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది చెరువు యొక్క అసలైన సరిహద్దు. దీని లోపల ఏ నిర్మాణమున్నా అది ప్రజా ఆస్తిని దొంగిలించడమే. రెండవది బఫర్ జోన్ అంటే FTL చుట్టూ ఉండే రక్షిత ప్రాంతం. ఇక్కడ కూడా నిర్మాణాలు చాలా పరిమితంగా ఉండాలి. పాపం చాలామంది ఇళ్లు కొన్న వాళ్లకు ఈ విషయాలే తెలియవు. సరే, ఇప్పుడు 2026లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. కోర్టు కేసులు, జవాబుదారీతనంపై పెరుగుతున్న ఒత్తిడి మొత్తం పరిస్థితిని ఎలా మారుస్తున్నాయో గమనిద్దాం. హైకోర్టు చాలా గట్టిగా జోక్యం చేసుకుంది. సరైన ప్రక్రియ పాటించకుండా హైడ్రా చేస్తున్న బుల్డోజర్ న్యాయాన్ని తీవ్రంగా విమర్శించింది. చట్టప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పుడు చాలా కీలకమైన మార్పు వచ్చింది. ఇల్లు కొన్నవాళ్లను శిక్షించడం కాదు, ఈ మొత్తం సంక్షోభానికి కారణమైన అవినీతి అధికారులను, బిల్డర్లను పట్టుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెద్ద పెద్ద అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈడీ దాడులు జరుగుతున్నాయి. రేరా కూడా బిల్డర్లను బాధ్యులను చేస్తోంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ అంకెలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే 61% చెరువుల విస్తీర్ణం కోల్పోయాం. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో హైదరాబాద్కు వరదలు, నీటి కొరత తప్పదు. అయితే కేవలం కూల్చివేతలే పరిష్కారం కాదు. భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. అదే బ్లూ గ్రీన్ హైదరాబాద్ 2047. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా నగరాన్ని ఒక స్పాంజ్ సిటీలా మార్చాలని చూస్తున్నారు. అంటే వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి నీటిలో కలిసి జీవించేలా నగరాన్ని పునర్రూపకల్పన చేయడం. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక నగరం తనను తాను వరదల నుండి కాపాడుకోవడానికి తన సొంత పౌరుల జీవితాలను పణంగా పెట్టాల్సిందేనా? దీనికి సమాధానమంత సులభం కాదు.